సాధారణంగా పిల్లల బర్త్డేస్ని బ్రేక్ డౌన్ చేస్తే ఏముంటాయి? గిఫ్ట్స్, కొత్త బట్టలు, మన తృప్తి కోసం ఆ బట్టలు వేసుకున్నాక ఒక ఫోటో సెషన్, క్లాస్లో పంచే చాక్లెట్స్ లేదా గిఫ్ట్స్, స్టార్ ఆఫ్ ది షో, ఫ్రెండ్స్ అందరి మధ్యలో కట్ చేసే బర్త్డే కేక్. మోర్ ఆర్ లెస్ ఇంతే కదా. గత 3 నెలలుగా వాడి బర్త్డే కోసం రోజులు లెక్క పెడుతున్నాడు. మొదటి నుండి వాడి కోరిక, అమ్మా ఈసారి మా క్లాస్లో ఫ్రెండ్స్ అందరికీ మనం ఇంట్లో చేసిన చాక్లెట్ కప్ కేక్స్ ఇద్దాం అని. సరే అంది మా ఆవిడ. నాన్న, నా బర్త్డే కేక్ మాత్రం చాక్లెట్ కూల్ కేక్ కావాలి. అంటే కేక్ బ్రౌన్ కలర్లో ఉండాలి, దానిపైన క్రీమ్ వైట్ కలర్లో ఉండాలి, దానిపైన హ్యాపీ బర్త్డే వాయు అని రెడ్ కలర్లో రాయాలి అని అడిగాడు. సరే వాయు అన్నాను. గిఫ్ట్ లాగా రిమోట్ కంట్రోల్ కార్ కావాలి అన్నాడు. చిక్కునేమో ఏమో నాకేం తెలియట్లేదు, మీకు నచ్చింది తీసుకోండి అన్నాడు. బర్త్డేకి ఒకరోజు ముందు ఒక ఫ్రెండ్ ఇచ్చిన సలహాతో మా ఆవిడ గిఫ్ట్స్ కోసం ఒక చిన్న ట్రెజర్ హంట్ లాగా ప్లాన్ చేసింది. స్కూల్కి వెళ్లే ముందు రకరకాల చోట్ల పెట్టిన క్లూస్ ఆధారంగా గిఫ్ట్స్ వెతుక్కున్నారు. ఇట్ వాజ్ యాక్చువల్లీ ఎ లాట్ ఆఫ్ ఫన్. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఇక కేక్స్ అండ్ కప్ కేక్స్, ఇది మాత్రం పెద్ద పనే. మొదటి నుండి పిల్లల బర్త్డేస్కి ఇంట్లోనే కేక్స్ చేస్తూ వచ్చాము. బయట వాటి అంత అందంగా ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా టేస్టీగా అయితే ఉంటాయి. ఎందుకంటే బోలెడంత ప్రేమతో చేస్తాం కదా. పిల్లలు కూడా ఎప్పుడూ ఆ కేక్స్ లుక్ గురించి ఎన్నడూ ఒక్క మాట కూడా అనలేదు. ఏదైతేనే ఒక 90 చాక్లెట్ కప్ కేక్స్, 2 చాక్లెట్ కూల్ కేక్స్ చేసాము. పిల్లల బర్త్డేస్ అయితే క్లాస్లో పెన్సిల్స్, ఎరేజర్స్ లాంటివి చాక్లెట్స్తో పాటు ఏవో ఒక పౌచ్లో పెట్టి రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇస్తున్నారు. మా ఇంట్లో మొదటి నుండి పాటిస్తున్న ఒక విషయం, పిల్లల ఫంక్షన్స్కి ఎప్పుడు వెళ్ళినా సరే స్టోరీ బుక్సే గిఫ్ట్గా ఇస్తూ వచ్చాము. సో వాయుకి కూడా అలానే అలవాటైపోయింది. అలా క్లాస్లో ఫ్రెండ్స్కి కప్ కేక్స్తో పాటు స్టోరీ బుక్స్ గిఫ్ట్గా ఇద్దామన్నాడు. సాయంత్రం బర్త్డే పార్టీకి ఇంటికి వచ్చిన పిల్లలకు కూడా పుస్తకాలే ఇచ్చాము. ఇక్కడ ఒక విషయం చెప్పనా, చాలామంది పేరెంట్స్ మా పిల్లలు కథల పుస్తకాలు చదవట్లేదు, వినట్లేదు అంటున్నారు. కానీ బర్త్డే పార్టీకి వచ్చిన పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా, ఎంతూసియాస్టిక్గా నాకు ఈ బుక్ కావాలంటే, ఆ బుక్ కావాలి అంటే అంటూ నచ్చిన బుక్స్ ఏరుకుని మరీ తీసుకున్నారు. అలా 3 నెలలుగా ఎదురు చూస్తున్న రోజు మొన్న చిటికెలో అయిపోయింది.